కోర్స్ మీ ముందు ప్రవేశపెట్టాను గైస్. ఓకే, సో దీని గురించి నీట్గా డిస్కస్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు మా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఉంది కింద, సో అందులో అయితే జాయిన్ అవ్వండి. సో దట్ మీకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి అండ్ అప్డేట్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట టెలిగ్రామ్లో. ఓకే, సో మనం ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ యొక్క పెయిడ్ క్లాసెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇది జస్ట్ ఒక పెయిడ్ క్లాసెస్ లాగా చెప్తున్నాను. సో అంతకన్నా ముందు మనం ఏంటంటే ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే, సో మీకు తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్. సో 25 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే ఒక లాస్ట్ ఛాన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మనకి లాస్ట్ ఛాన్స్. అండ్ మనకి ఏంటంటే ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళు ఏంటంటే డేట్స్ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఆర్ఆర్బి గ్రూప్ డి జనవరి ఫస్ట్ వీక్లో కండక్ట్ చేయొచ్చు ఎగ్జామ్. అయితే జనవరి ఫస్ట్ వీక్లో గ్రూప్ డి కండక్ట్ చేస్తారు. అండ్ ఎన్టీపీసీ ఏమో నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్కి కండక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. అండ్ డిసెంబర్లో అయితే గ్రూప్ డి యొక్క అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. సో వాళ్ళు కూడా అదే విధంగా చెప్పారనమాట ఆ బోర్డు వాళ్ళు. సో అయితే మనకి ఏంటంటే 2 months అనేది చేతిలో ఉంది. ఓకేనా, సో ఆ 2 months మనం ఏం చేయాలో ఒక క్లియర్గా ప్లానింగ్ వేసి అయితే నేను ఇచ్చాను. సో నేను చెప్పినట్టు ఆ ఫాలో అయితే ఖచ్చితంగా మీ చేతిలో ఒక జాబ్ ఉంటుంది గాయస్. ఓకే, సో మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక పెయిడ్ కోర్స్ అనమాట. సో ఇదంతా మనం ఫ్రీగా చెప్పట్లేదు, పెయిడ్ అనమాట. అంటే కొంత మనీ అనేది కడితే అప్పుడు ఈ పెయిడ్ క్లాసెస్లో అనేది జాయిన్ చేసుకుంటాం అనమాట. సో మనీ అంటే ఎంతో కాదు, ఒక 500 600 అంతేమి కాదు గైస్. ఓకే, సో జస్ట్ రీజనబుల్ అనమాట, రీజనబుల్ 49 రూపీస్. సో 49 రూపీస్ మాకు వచ్చేది కూడా ఏమి ఉండదు. ఓకేనా, సో ఈ బిట్స్ అన్నీ ప్రిపేర్ చేయాలా, చాలా చేయాలి. సో జస్ట్ 49 రూపీస్ మాత్రమే. సో ఆ పెయిడ్ క్లాసెస్ మీరు ఎలాగా పే చేయాలనేది వీడియో చివరిన చెప్తాను. సో ముందు మన యొక్క టైం టేబుల్ అనేది, ఈ 2 months టైం టేబుల్ అనేది క్లియర్గా చెప్తాను మీకు. ఓకేనా, సో 2 months టైం టేబుల్ చూసుకున్నట్లయితే, సో మీకు జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే, సో మీరు చూడండి జనరల్ సైన్స్లో మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఇస్తారు. సో ఇది ఎక్కువ, అంటే వెయిటేజ్లో కొంతవరకు ఎక్కువే ఇందులో ఉన్నంత వరకు. అయితే సో మనం ప్లాన్ ఎట్లా చేసామంటే, సో డైలీ 15 క్వశ్చన్స్ చెప్తాను నేను. అంటే మార్నింగ్ 15 క్వశ్చన్స్ చెప్తాను అండ్ ఈవినింగ్ ఒక 15 క్వశ్చన్స్. సో టోటల్ 30 క్వశ్చన్స్, అంటే 30 బిట్స్ చెప్తాను డైలీ జనరల్ సైన్స్ నుంచి. ఓకేనా, సో డైలీ 30 బిట్స్ చెప్తా. అయితే మనకి మంత్లీ ఎన్ని బిట్స్ వస్తున్నాయంటే 30 × 30 900 బిట్స్ వస్తాయి. సో 2 monthsకి చూసుకున్నట్లయితే మనకి 1800 బిట్స్ వస్తాయి. ఓకే, సో 1800 బిట్స్ మనం నేర్చుకున్నట్లు ఉంటుంది. సో ఈ 1800 బిట్స్లో మనకి ఇందులో కనీసం 20 బిట్స్ అయినా మనకి తెలిసినవి వస్తాయి. అన్ని ఇంపార్టెంట్గా చెప్తాను. సో కనీసం 20 బిట్స్ అయినా మనకి ఖచ్చితంగా తెలిసినవి పడతాయి. సో మిగతావంతా మీ అదృష్టం కిందే లెక్క. ఓకేనా, సో ఇవి తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ విషయానికి వస్తే, సో రీజనింగ్ డైలీ 15 క్వశ్చన్స్ చెప్తాను. సో అవి ఏంటంటే రిపీటెడ్ మోడల్స్ కాకుండా ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి చూడండి. సో అట్లాంటి ఇంపార్టెంట్ మోడల్స్ ఏమంటే డైలీ 15 క్వశ్చన్స్ చెప్తాను. సో మంత్లీ చూసుకున్నట్లయితే మనకి 15 × 30 అంటే 450 క్వశ్చన్స్ వస్తాయి మంత్లీ. సో 2 monthsకి కలుపుకుంటే మనకి 900 బిట్స్ కవర్ అవుతాయి అనమాట. సో ఈ 900 బిట్స్ మీరు కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితే చాలు, ఈ 2 months చాలు. ఓకే, అండ్ షార్ట్ కట్స్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో మనకి ఇవి జస్ట్ ఓన్లీ 20 బిట్స్ మనకి వెయిటేజ్లోని. సో 20 బిట్స్ కాబట్టి మనము అంత ఫోకస్ చేయకపోయినా పర్వాలేదు దీని మీద. కానీ నేను ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ లాంటివి చెప్తా. సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ చేస్తాను. ఓకేనా, సో డైలీ 10 క్వశ్చన్స్ చెప్తా, మార్నింగ్ 10 అండ్ ఈవినింగ్ 10. సో ఇట్లాంటివన్నీ ఒకేసారి 10 15 ఒకేసారి 20 30 40 50 బిట్లు 100 బిట్లు ఒకేరోజు చెప్పేస్తే మీరు ఖచ్చితంగా చూడరు, ఖచ్చితంగా చదవరు. సో కొద్దిగా చెప్పుకొని వెళ్దాం. సో దట్ మీకు అర్థమవుతుంది, మీరు చదువుతారు అండ్ నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. సో డైలీ 10 క్వశ్చన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 క్వశ్చన్స్ చెప్తా. సో టోటల్ 20 బిట్స్ ఉంటాయి, రోజుకి 20 బిట్స్ కవర్ అవుతాయి. ఓకే, అండ్ మంత్లీ ఏమో మనకి 600 బిట్స్. ఓకే, సో డైలీ 20 బిట్స్ ఇంటూ 30 days 600 బిట్స్ మంత్లీ. ఓకే, మనం 2 months చూసినట్లయితే 1200 బిట్స్. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఈ 1200 బిట్స్లో 20 బిట్స్ రావా? ఓకే, సో మినిమం 10 బిట్స్ అయినా రావా? ఓకే, సో ఆ విధంగా మనం నీట్గా కవర్ చేయొచ్చు వితిన్ 2 monthsలో. సో తెలుగు ఇంగ్లీష్లో కూడా చెప్తా. సో మీకు కావాలంటే ఓన్లీ తెలుగులోనే చెప్తా. ఓకేనా,
అండ్ కాన్సెప్ట్ కూడా లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఏమైనా ఉంటాయి కదా స్పోర్ట్స్ గురించి ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటాయి, సో అట్లాంటివి కూడా మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా. అండ్ మ్యాథ్స్ విషయానికి వస్తే సో ఇది ఒక టఫెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మంచి వెయిటేజ్ ఉందన్నమాట. సో మ్యాథ్స్లో అయితే డైలీ 15 క్వశ్చన్స్ చెప్తాను. సో మ్యాథ్స్లో ఈ 2 months ఉంది కాబట్టి మనం ఎక్కువ చెప్పలేము. ఓకేనా. సో నేను రోజంతా కూర్చున్నా సరే ఎక్కువ చెప్పలేను. 15 కన్నా రోజుకి 15 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చెప్పలేను. ఓకే. ఎందుకంటే 15 క్వశ్చన్స్ స్క్రీన్ మీద రాయాల్సి ఉంటుంది, లైక్ టైప్ చేయాల్సి ఉంటుంది స్క్రీన్ మీద, అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా కష్టం అనమాట. 15 క్వశ్చన్స్కి చాలా టైం పడుతుంది. ఓకే. సో 15 క్వశ్చన్స్ అంటే మనకి తక్కువలాగా అనిపిస్తుంది కానీ చాలా టైం పడుతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే సో నేను 15 వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. డైలీ 15 క్వశ్చన్స్ చెప్తా. సో మనకి మంత్కి 450 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో 2 monthsకి 900 బిట్స్ అనేవి కవర్ అవుతాయి మ్యాథ్స్ సెక్షన్లో. సో షార్ట్ కట్ ట్రిక్స్ కూడా చెప్తా. సో మీకు కావాలనుకుంటే ఎడిషనల్గా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఓకేనా. లైక్ నేను 15 క్వశ్చన్స్ చెప్తాను కదా, సో అటువంటి మోడల్ తగ్గట్టు వేరేగా చేయడానికి మీరు అలా ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో ఇవన్నీ మీరు చేస్తారు కదా, సో ఇవన్నీ మనం చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ. ఓకేనా. సో మనం ఏమని చెప్పుకున్నామంటే సో జనరల్ సైన్స్లో రోజుకి 2 వీడియోలు వస్తాయి, అండ్ రీజనింగ్లో 1 వీడియో వస్తుంది, టోటల్ 3 వీడియోస్ వస్తాయి, అండ్ జనరల్ అవేర్నెస్లో మళ్ళీ 2 వీడియోస్, అంటే టోటల్ 5 వీడియోస్, అండ్ మ్యాథ్స్లో 1 వీడియో, సో టోటల్ 6 వీడియోస్. సో డైలీ 6 వీడియోస్ అనేవి మీ ముందు ఉంటాయి. ఓకేనా. సో అట్లాగే 2 months డైలీ 6 వీడియోస్ ఉంటాయి. సో ఈ కోర్స్కి మనకి ఎంతంటే చాలా తక్కువ, జస్ట్ 49 రూపీస్. సో ఈ 49 రూపీస్ అంటే చాలా ఎక్కువ అని అయితే నేను అనుకోను. సో కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఇంత చెప్తారని అయితే నేను అనుకోను, ఇట్లా చెప్తారని అయితే నేను అనుకోను. సో మీరైతే వాళ్ళకి 3000 4000 వాళ్ళకి ఇచ్చేస్తారు. సో దాంతో పోల్చుకుంటే 49 రూపీస్ అంటే లైక్ ట్రావెలింగ్, మీరు ఇంటి నుంచి కోచింగ్ సెంటర్కి వెళ్తారు కదా, సో ట్రావెలింగ్ అంత కూడా ఉండదు. సో ట్రావెలింగ్ కూడా మీరు మ్యాక్సిమం ఎక్కువే ఖర్చు పెడతారు, 50 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెడతారు ట్రావెలింగ్ కూడా. సో అంత చీప్ అనమాట. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు 49 రూపీస్ ఎట్లా పే చేయాలంటే కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాము. సో ఆ లింక్ ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది లింకు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఎట్లాగా ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అమౌంట్ 49 కడుతున్నట్టు ఆన్లైన్ కోర్సెస్ కోసం. సో డీటెయిల్స్ పేమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీ పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏం భయపడద్దు, పేరు ఇవ్వండి, అండ్ మీ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సో 2 మ్యాండేటరీ థింగ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, మీ యూట్యూబ్ ఉంటుంది కదా, లైక్ మీరు ఏ ఈమెయిల్తో లాగిన్ అవుతారో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ పర్టికులర్ ఈమెయిల్తో లాగిన్ అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, అదే ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఇక్కడ. ఓకే. ఆ ఈమెయిల్ ఇస్తేనే మీరు ఆ పెయిడ్ వీడియోస్ అనేది యాక్సెస్ చేయడానికి ఉంటుంది, లేకపోతే యాక్సెస్ చేయలేరు. సో ఆ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. మీరు ఏ ఈమెయిల్తో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో ఆ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా. సో ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీ, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఓకే. సో ఏమవ్వదు, ఇవ్వండి. సో నెక్స్ట్ కొట్టండి. ఓకే. సో ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని ఉంటుంది. సో మీరు మాత్రం ఈమెయిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి గైస్. ఓకే. సో అప్పుడే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. రాంగ్ ఈమెయిల్ ఇస్తే యాక్సెస్ చేయలేరు. ఓకేనా. సో నేను ఏదో పిచ్చి నెంబర్ ఇచ్చేస్తున్నాను దీనికి, మీరు ఓకే. సో మనం నెక్స్ట్ కొడతాం కదా. సో నెక్స్ట్ ఇలా కొట్టినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. సో మీ దగ్గర యూపీఐ ఉంటే యూపీఐ ద్వారా మీరేంటంటే పే చేయొచ్చు, అండ్ క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అండ్ ఆల్సో నెట్ బ్యాంకింగ్ ఉంది. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ వాలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాలెట్ ఉంది. సో వాలెట్ నుంచి కూడా మీరు పేమెంట్ చేయొచ్చు కదా. ఓకే. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఫుల్ సెక్యూర్ అనమాట. మీ అకౌంట్ లైక్ హ్యాకింగ్ అట్లాంటిది ఏమి ఉండదు, ఫుల్ సెక్యూర్. చూడండి, HTTPS. ఇన్స్టామోజ్ అనేది ఒక పేమెంట్ సైట్ అనమాట, లైక్ పేటిఎం లాంటిది ఇది కూడా. ఓకే. ఇది ఒక పేమెంట్ సైటు. సో ఇది ఫుల్ సెక్యూర్, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో అప్పుడు మీరు మొత్తం అన్నీ ఇచ్చేసిన తర్వాత పర్టికులర్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెక్అవుట్ అని కొట్టాల్సిందే. ఓకే. సో చెక్అవుట్ అని కట్టి
ఓకే. సో, నేను పే చేయలేదు కాబట్టి ఫెయిల్ అని వచ్చింది. సో, మీరైతే చెక్‌ఔట్ అని కొట్టి మీరు పేమెంట్ అనేది సక్సెస్ చేయండి. సో, పేమెంట్ సక్సెస్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క పేరు, మీ యొక్క ఫోన్ నెంబర్ అన్నీ నాకొస్తాయన్నమాట. సో, నాకొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, సో, మీ ఈమెయిల్ అనేది యాక్సెస్ చేస్తాను. సో దట్ మీ ఈమెయిల్ అనేది యాక్సెస్ చేస్తే నా యూట్యూబ్‌లో పెయిడ్ మెంబర్స్ అని ఉంటుంది ఒకటి ప్లేలిస్ట్. సో, ఆ ప్లేలిస్ట్‌లో మీరు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, అది ఎలాగో మీకు చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు పే చేసిన తర్వాత సో అమౌంట్ అనేది పే చేస్తారు కదా. సో అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీరు ఎట్లా చూస్తారంటే వీడియోస్ అనేవి సో మీకు ఎట్లా కనిపిస్తాయి అంటే, సో మన ఛానల్కి వెళ్తారు కదా. సో ఛానల్ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత సో కుమార్ పాఠశాల అని ఉంది. సో మనం ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ సెంటర్ ఉండేది. సో చిన్న ఛానల్ అనేది ఆ నేమ్ చేంజ్ చేసామన్నమాట. సో ఈ లోగో బట్టి తెలుస్తుంది ఓకే మీకు. సో ఈ ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తారనమాట. ఓకే. సో ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ మిక్స్డ్ నెంబర్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది కదా. సో ఇలాగే ఒక ప్లేలిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే. రీజనింగ్ ప్లేలిస్ట్ అని అండ్ యాప్టిట్యూడ్ అని ఒకటి ఉంటుంది, అండ్ జీకే అని ఉంటుంది, అండ్ సైన్స్ అని ఉంటుంది. సో ఇట్లాగా ఆ ప్లేలిస్ట్లు అనేవి ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్లో ఏంటంటే నేను అలా డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఇవి అందరూ యాక్సెస్ చేయలేరు. జస్ట్ ఎవరైతే పే చేస్తారో, మనీ ఎవరైతే పే చేస్తారో సో వాళ్ళే ఆ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో వాళ్ళే అది ఓపెన్ చేసి చూడడానికి ఉంటుంది అనమాట. సో ఇలాగే ఇక్కడ ఏంటుంటుందంటే పెయిడ్ మెంబర్స్ ఓన్లీ అని ఉంటుంది. సో అది మీరు ఓపెన్ చేసుకొని డైలీ చూడొచ్చు గైస్. ఓకే. సో ఇది గైస్ మన వీడియో. ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మేము ఏంటంటే ఆ రైల్వే గ్రూప్ డి ఎగ్జాము అయ్యే వరకు అలా వీడియోస్ పెడుతూ ఉంటాము ఆ 49 రూపీస్కి. ఓకేనా? సో ఖచ్చితంగా కొనండి. ఇది చాలా బెస్ట్. 49 కదా జస్ట్. చాలా మీరు 50 రూపీస్ పెట్టి ఎన్నోసార్లు వేస్ట్గా రోడ్డు పక్కన నూడిల్స్ తినే ఉంటారు. అది ఎందుకు పనికిరాదు, ఎందుకు ఉపయోగపడదు నూడిల్స్. ఓకే. సో ఇది మీకు కనీసం మినిమం అయినా ఉపయోగపడుతుంది. సో ఈ ఎగ్జామ్ కాకపోయినా తర్వాత ఫ్యూచర్లో ఎగ్జామ్స్కైనా ఇది మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది. సో మనీ కాదు ఇంపార్టెంట్, మీకు కావాల్సింది ఏంటంటే స్టడీ. తర్వాత రాదు మనకు అది. ఓకే. సో మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.